పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్నగర్లో రజక కులస్తులు ఆందోళన నిర్వహించారు. రజక కుల ఆరాధ్య దైవమైనటువంటి మండలేశ్వర స్వామి దేవాలయం అలాగే ధోబీ ఘాట్లను కూడా కూల్చివేతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గసంటి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆడొకటి ఉంటుంది, గటొకటి ఉంటుంది. జై బోలో మడేలేశ్వర స్వామి శిక్షించాలి. మడేలేశ్వర స్వామి ఆలయాన్ని కూలగొట్టిన వారిని వెంటనే శిక్షించాలి. మడేలేశ్వర స్వామి గుడిని కూలగొట్టిన వారిని వెంటనే జై రజక్క, జై రజక్క. వర్ధిల్లాలి రజకుల ఐక్యత, వర్ధిల్లాలి రజకుల ఐక్యత. జోహార్ వీరనారి చాకల ఐలమ్మకు జోహార్. ఓకే 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 ఆస్తిని ధ్వంసం చేయడమే కాక మా భూమి కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా దీని విషయంలో కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. ఈరోజు ఏదైతే రామగిరి పోలీస్ స్టేషన్కు మా రజక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మా ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న మడల్లేశ్వర స్వామి దేవాలయాన్ని అదేవిధంగా అక్కడ ఉన్న ధోబీ ఘాటును కూల్చివేసిన ఘటనలో రామగిరి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. గతంలో ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు అప్పుడు ఉన్న శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వమే ప్రజాధనంతో నిర్మించినటువంటి మడల్లేశ్వర స్వామికి సంబంధించిన టెంపుల్ అదేవిధంగా దానికి సంబంధించిన ధోబీ ఘాట్ ప్రభుత్వ నిధులతోటి నిర్మించినటువంటి ధోబీ ఘాట్ను 2021లో కొంతమంది దుండగులు కూల్చివేస్తే అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని వారిపై ఎఫ్ఐఆర్ చేసి ఆ భూమి రజకులకు సంబంధించిందే, ఆ భూమి ప్రభుత్వం పరంగా రజకుల కోసం ఇచ్చిన భూమి అని నిర్ధారణ చేసి ప్రతి సంవత్సరం గడిచిన 16 సంవత్సరాల కాలం నుంచి ఆ భూమిలో రజకులు ప్రతి ఇంటికా నుంచి బోనం ఎత్తుకుని వెళ్ళి మడల్లేశ్వర స్వామికి బోనం పెట్టి అక్కడ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతా ఉంది. కానీ నిన్న రాత్రికి రాత్రి కొంతమంది దుండగులు బుల్డోజర్లను పట్టుకెళ్లి ఆ రజక సంఘానికి సంబంధించిన ధోబీ ఘాటును అదేవిధంగా మడల్లేశ్వర స్వామి గుడిని తొలగించి ప్లాట్లలో వారు నివాస స్థలం ఏర్పరచుకునే సమయంలో అక్కడున్న రజక సోదరులందరూ అడ్డగించి రాత్రి పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. అదే విధంగా రజకులకు కేటాయించినటువంటి భూమిలో రజక సంఘానికి సంబంధించిన 8 గుంటల భూమిని రజకులకు వాడుకునే విధంగా ఎప్పటిలాగా వాడుకునే అవకాశాన్ని పరిశీలన చేయాలి. అదే విధంగా ప్రభుత్వం కూడా ఒక గెజిట్ ఇచ్చింది 2013లో. ఈ భూమి ఎటువంటి సింగరైంది కాదు, ఇది ప్రభుత్వం సర్వే చేసి అక్కడ రజకులపై దాడులు జరుగుతున్నప్పటికీ పెద్ద మొత్తంలో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా దాడి చేసి మా భూమిని లాక్కొని మా దేవుని గుడిని కూల్చేసి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి రెఫరెండం ఇచ్చి ఇట్టి విషయాన్ని మంత్రివర్యులు గారికి అదేవిధంగా రాష్ట్రంలోని రజక సంఘం సోదరులందరూ దీనిపై స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థాంక్యూ. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ ప్రాంతానికి సంబంధించి మరి అణగారిన వర్గంగా ఉండి సమాజ సేవకులుగా ఇవాళ నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి స్వచ్ఛ భారత్కి 100 సంవత్సరాల క్రితం నుంచే సౌడును కనుక్కున్నటువంటి ఒక శాస్త్రవేత్తగా మరి అణగారిన వర్గంగా ఉన్నటువంటి రజక జాతికి సంబంధించి 2014వ సంవత్సరంలో అప్పుడు మంత్రివర్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మరి సేవా కులంగా ఉన్నటువంటి రజకులందరూ కూడా వెళ్ళి కలిసి ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి మురికిని శుభ్రం చేయడం కోసం మాకు ఇక్కడ ధోబీ ఘాట్ కావాలని చెప్పి విన్నవించుకుంటే అప్పుడు పెద్ద మనసుతోటి మంత్రివర్యులు ఇక్కడ సర్వే నెంబర్ 177లో
అప్పటి జిల్లా కలెక్టర్ గారి ద్వారా అదేవిధంగా రజక కార్పొరేషన్ ద్వారా మరి అప్పుడు తీర్మానం చేయించి ఇక్కడ స్థలాన్ని కేటాయించి ప్రభుత్వ నిధులతోటి ధోబీఘాట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. నిన్నటికి నిన్న మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మా యొక్క సెంటిమెంట్ని దెబ్బతీసే విధంగా ఒక గుడిని ఇవాళ మా గుండెల్లో గుణపం తిప్పిందిలాగా అక్కడ ఏదైతే రజకుల కులదైవమైనటువంటి మడేలేశ్వర స్వామి గుడి ప్రాంగణాన్ని మొత్తం కూడా రాత్రికి దొంగల్లాగా వచ్చి చదును చేసి దాని మొత్తం కూడా మళ్ళీ భూ కబ్జాదారులు దురాక్రమంగా ఇవాళ ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తే మరి చైతన్యవంతులు చాకలి ఐలమ్మ వారసులుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న తిరగబడి అక్కడికి వచ్చినటువంటి జేసీబీని పట్టుకొని వెంటనే పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేస్తే మేము కూడా ఫోన్లో రాజన్న కావచ్చు, నేను కావచ్చు, మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే వెంటనే సార్ కూడా స్పందించి ఏసీబీ గారికి, పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏదైతే దురాక్రమంగా చేసిన దుండగుల మీద కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి పెద్దపల్లి జిల్లా రజక సంఘం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగినటువంటి ఉదంతం మీద తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. తప్పకుండా ఎవరైతే దురాక్రమంగా మా గుడిని కూలగొట్టి మా ఆత్మ గౌరవం మీద దెబ్బతీసినటువంటి దుండగులకు చట్టరీత్యా శిక్ష పడేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కావచ్చు, బీసీసీఎల్ పక్షాన కావచ్చు, రజక సంఘం పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరినీ ఏకీకృతం చేస్తాం. ఇటువంటి దాడులు చేస్తే, ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడితే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. చాకలి ఐలమ్మ వారసులుగా తిరగబడతాం, బరిగీసి కొట్లాడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.